పెడతా అన్నారు. ఏమైందండి ఈ పథకం? ఆయన మీ పొడుగ్గా ఉంటాడు కదా నాయుడు గారు, పాపం ఆయన ఈ పథకం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయిస్తుంది అని అన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకైనా ఆన్ చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా ఇది, ఈ పథకం. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే పరిపాలన చేత కావట్లేదా ఏంటి? సరే, ఈ 4 పథకాలేని 5వ పథకం, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు. ఏంటి ఒక్కటి ఇచ్చారు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు దాకా ఇంకొకటి ఇవ్వలేదు, సంవత్సరంన్నర అయిపోతుంది. ఇది ఫెయిలే. ఇంకా 6వది ఉచిత బస్సు, మొన్న ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు కాబట్టి నడుస్తుంది. హైదరాబాద్ లాగా అన్ని బస్సులకి ఇవ్వకపోయినా పోనీ మొత్తం మీద ఉచిత బస్సు మహిళలకి మీరు ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఇచ్చిన 6 ఉచిత అంటే 6 హామీల్లో 2 హామీలు, ఒకటి తల్లికి వందనం, 2 ఉచిత బస్సు. ఈ 2 కూడా సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇది మోసం కదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు హామీలు ఇలాగ ఇచ్చేసి హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చుకుపోవడం అన్నది దుర్మార్గం, మోసం. 420 ఇప్పుడు వివిఎస్ చట్ట ప్రకారం ఏమంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా మోసం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు అధికారాన్ని పొందారు. చాలా సాడ్. అసలు మీ మీద అసలు సుమోటో కిందే కోర్టులో యాక్షన్ తీసుకోవాలి. పైగా ఈరోజు అనంతపూర్లో బహిరంగ సభ దాని గురించి ఏం చెప్తారో సిగ్గుండాలండి కొంచెం అన్న, లేకపోతే చాలా కష్టం. థ్యాంక్ యూ.